జంగాల చైతన్య, ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి. ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లోకి అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థకి 10,000 రూపాయల జీతాలు పెంచి ఇస్తారని, అదేవిధంగా వాళ్ళకి చట్టబద్ధత తీసుకొని వస్తారని అధికారంలోకి వచ్చినాక వాలంటీర్ పరిస్థితి చూస్తూ ఉంటే రోజు రోజుకి వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నారో లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దాన్ని అఖిల భారత యువజన సమైక్య అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్గా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పిన ఏమైతే ఉన్నాయో వాలంటీర్ వ్యవస్థకి 10,000 రూపాయలు చెల్లించడంతో పాటు చట్టబద్ధత కల్పించాలని, లేని పక్షంలో పెద్ద ఉద్యమాన్ని ఈ గుంటూరు జిల్లా వ్యాప్తంగా చేపడతామని, గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు అనేక కరోనా మూమెంట్లో కూడా ఇళ్లల్లో వాళ్ళు కూడా వెళ్తాని భయపడతా ఉంటే వాలంటీర్ వ్యవస్థ వెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇవ్వటం కానీ, భోజనం ఇవ్వటం కానీ, అనేక రకాలైన ఏదైనా ఇంట్లో సంబంధించి ఇబ్బందులు ఉన్నా కానీ వాలంటీర్ వ్యవస్థ చేత అనేక రకాలైన పథకాలు గవర్నమెంట్ ద్వారా అందజేయడం జరిగింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక వాలంటీర్ వ్యవస్థను ఒక పార్టీకి ఆస్వాదిస్తూ ఆశ్వాసనం, అలాగా ఆస్వాదించకుండా అన్ని రకాల్లో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలకు కూడా వీళ్ళు సేవ చేయడం అనేది జరిగింది. మీరు దయచేసి ఒక పార్టీకి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అంటగట్టద్దు. వీళ్ళు కూడా మీరు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ వీళ్ళు ప్రజలకి ప్రభుత్వానికి సేవకులే కానీ ఎటువంటి ఏ పార్టీకి కూడా వీళ్ళు సేవకులు కాదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తక్షణమే ఈ 3 నెలల పాటు జీతాలు వెంటనే ఇవ్వాలని, వాలంటీర్ల వ్యవస్థకు మొత్తానికి కూడా లేకపోతే భవిష్యత్తులో వాలంటీర్లు చేసే ప్రతి ఒక్క ప్రోగ్రాంకి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే వహించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రూపాయల జీతాలను 3 నెలల్లో బకాయిలో ఉన్న 10,000 రూపాయలు